తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29న హైదరాబాద్ వేదికగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. దానిలో భాగంగానే భీమవరం నియోజకవర్గంలో 39 వార్డులు 48 గ్రామాలు వచ్చి 29వ తారీఖున ఆవిర్భావ దినోత్సవానికి ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ జెండా ఆవిష్కరణ అవన్నీ చేయాలని చెప్పేసి కార్యక్రమం చేస్తున్నాం. దీనికి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 2024 ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఏర్పడడానికి వేదిక ఈ స్థానం. యువగలం పాదయాత్రలో ఇక్కడ ఆ రోజున వైసీపీ నాయకులు దుర్మార్గంగా దాడి చేసిన కార్యక్రమం మీ అందరికీ తెలుసు. దానిలో చాలా మంది మీద కేసులు పెట్టడం కానీ, ఇది దాడి జరిగిన 2 రోజులకే మరి చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో అరెస్ట్ చేయడం కానీ, ఆ వెంటనే ఆయన్ని ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ సమీకరణలన్నీ మారి ఈ రాష్ట్రం దేశంలోనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో అలాగే నరేంద్ర మోడీ గారు కూడా సహకారంతో ఈ దేశంలోనే ఎక్కలేని విధంగా 175 నియోజకవర్గాలు ఉంటే 164 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలోనూ 50,000 పైన మెజార్టీ వచ్చిన ఏకైక తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అందరూ అండగా ఉంటాము. ఏ పని చేయించుకుంటే రాబోయే రోజుల్లో కూడా ఈ రోజే కొత్తగా జీవో వచ్చింది, మళ్ళీ 48 వార్డులు అంటారు. అలాగే కార్పొరేషన్కి వెళ్తే 62 డివిజన్లు అన్నారు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పార్టీ నాయకులు అందరితో చంద్రబాబు నాయుడు చర్చిస్తారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో భీమవరం మున్సిపాలిటీ కానీ రాబోయే లేదా కార్పొరేషన్ కానీ ఏదైనా సరే క్లీన్ చిప్ చేసే విధంగా మనం అందరూ కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నాకు ఇచ్చే అవకాశం అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్, జవహర్ ఎన్టీఆర్.